హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. లాస్ట్ బ్యాచ్ అంటే 31st బ్యాచ్లో వైజాగ్ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ రెడ్మీ నోట్ 11 ప్రో 5G మొబైల్ ఒకటి తెచ్చుకోవడం జరిగింది. ఆల్రెడీ తను అక్కడ ట్రై చేశాను, అది కాలేదు సార్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మన ఇన్స్టిట్యూట్లో 5G కాన్సెప్ట్ చెప్పిన తర్వాత, MTK 5G కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆ మొబైల్ తీసుకొని లైవ్లో వాళ్ళ ముందే ట్రబుల్ షూట్ చేయడం జరిగింది. ట్రబుల్ షూట్ చేసి ఆ మొబైల్ని ఆన్ చేయడం జరిగింది. ఓకేనా, డెడ్ మొబైల్ని మళ్ళీ ఆన్ చేయడం జరిగింది. అది మొత్తం రికార్డ్ చేసాము, అది మీ ముందుకు తీసుకొస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఎలా చేసాము ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి ఒకసారి. చూడండి, ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే మనకి పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు 22, 26, 24 రిలీజ్ చేస్తే 16 వస్తుంది. చూడండి, ఆటో ఎంపీర్ 16 తీసుకుంటుంది. ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే 25, 24, 26 దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ 0 అవుతుంది. అంటే 0 అంటే సేమ్ 16, 17కి వచ్చి అలాగే ఆగిపోతుంది. ఓకేనా, ఇది కంప్లైంట్. చూడండి, మరలా పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాము. అదిగోండి, ఇతడ ఎక్కువ వెళ్ళింది, 26 వచ్చింది. అక్కడి నుంచి మరలా 0 అయితే అంటే 16, 17కి అయితే స్టక్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది. ఆటో ఎంపీర్ 16, 15 తీసుకుంటుంది. ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే 25, 26 అట్లా వస్తుంది. మరలా రిలీజ్ చేస్తే సేమ్ 15, 16 దగ్గరకు వచ్చి ఉండిపోతుంది. ఓకేనా, ఇది కంప్లైంట్. అయితే DC పవర్ సప్లైలో ఈ బోర్డు కండిషన్ వచ్చేసి ఇది. ఓకేనా, ఈ రీడింగ్ వచ్చి మరలా 15, 16కి వచ్చేస్తుంది. కంప్లీట్గా అయితే ఇది ఆన్ అవ్వట్లేదు. ఓకేనా, మరి చూద్దాం ఎలా ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసాము, ఎలా దీన్ని సాల్వ్ చేసాము అనేది పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా చూడండి. ఇక్కడ చూడండి, మనకి బక్ కన్వర్టర్ ఐసీలు అయితే మనకి 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఐసీ నంబర్లు వచ్చి MT6315FP. ఓకేనా, MT6315OP, OP ఒకటి, FP ఒకటి, 2 బక్ కన్వర్టర్ ఐసీలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, 2 కనిపిస్తున్నాయి. ఒకసారి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ బక్ కన్వర్టర్ ఐసీలు 5G కాన్సెప్ట్లో చాలా అయితే చాలా ఇస్తున్నాడండి. 5G కాన్సెప్ట్ కానీ మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలంటే స్కెమాటిక్ రీడింగ్ ఖచ్చితంగా రావాలి. స్కెమాటిక్ రీడింగ్ వస్తేనే ఇటువంటి మొబైల్స్ మనం హ్యాండిల్ చేయగలం. స్కెమాటిక్ రీడింగ్ లేకుండా ఇటువంటి మొబైల్స్ మనం హ్యాండిల్ చేయాలంటే అది అంత ఈజీ కాదు. ఓకేనా, 6315 MT6315FP, MT6315OP, 6315NP, UP, MP, ఓకేనా, HP, చాలా రకాలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ బక్ కన్వర్టర్ ఐసీ ఇది మనకి మెయిన్ ఛార్జింగ్ ఐసీ 630RP. ఇది చూడండి 6315OP. ఓకేనా, OP, NP, UP, MP చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెయిన్ పవర్ ఐసీ ఇది 6365 VMW. దీంట్లో కూడా VMW, VPW, VKP చాలా అయితే చాలా ఉన్నాయి. ఓకేనా, వీటన్నిటి గురించి పిన్ టు పిన్ మీకు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ ఈ మొబైల్ మనం రిపేర్ చేయలేము. ముందుగా మనం ఏం చేద్దామంటే VPH పవర్ ఓకే ఉందా లేదా చూస్తున్నాం. చూడండి, మెయిన్ పవర్ ఐసీకి VPH పవర్ అనేది వస్తుందా రావట్లేదా. చూడండి, 4.2 వస్తుంది, 4.1 వస్తుంది. VPH పవర్ మనకి అంటే ఛార్జింగ్ ఐసీ VPH పవర్ నుంచి రిలీజ్ చేస్తుంది. తర్వాత బక్ కన్వర్టర్ ఐసీలకి ఇన్పుట్ వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి, ఇది బక్ కన్వర్టర్ ఐసీ. ఇన్పుట్ చూడండి 4.1 వస్తుంది, ఓకే ఉంది. ఇంకో బక్ కన్వర్టర్ ఐసీ ఉంది కదా, దీని దగ్గర కూడా 4.1 వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. చూడండి, ఇది కూడా ఓకే ఉంది. 3 ఐసీలకు కూడా మనకి ఇన్పుట్ వోల్టేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. మరి అవుట్పుట్ కావాలిగా, బక్కాయిల్స్ మీదకి అవుట్పుట్ వోల్టేజ్ కావాలిగా. ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాం. చూడండి, దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు, దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు, దీని మీద రాలేదు, దీని మీద కూడా రాలేదు. ఈ కాయిల్ మీద కూడా వోల్టేజ్ ఏం రాలేదు. చూడండి, పిన్ టు పిన్ అన్నిటి మీద చెక్ చేస్తున్నాం. దీని మీద కూడా మనకు వోల్టేజ్ ఏం రాలేదు. ఈ కాయిల్ మీద కూడా మనకి వోల్టేజ్ ఏం రాలేదు. ఈ కాయిల్ మీద రాలేదు. వచ్చినట్టు కనిపిస్తుంది, మరలా రావట్లేదు అది.
చూడండి దేని కాయిల్ మీద కూడా రాలేదు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి. అంటే ఈ కాయిల్స్లో షార్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. ఈ జిఆర్ వాల్యూ ఓకే. ఈ కాయిల్ మీద కూడా ఈ జిఆర్ వాల్యూ 0.263 ఓకే. ఈ కాయిల్ మీద కూడా 0.27 ఇది కూడా ఓకే. 27 ఇది కూడా ఓకే. 0.142 ఇది కూడా ఓకే. 0.042 ఇది కూడా ఓకే. ఇది ఓకే. 203 ఇది ఓకే. 400 ఇది కూడా ఓకే. 1057 కొంచెం హై జిఆర్ చూపిస్తుంది. ఇది కొంచెం డౌట్ గుర్తుపెట్టుకోండి. హై జిఆర్ వాల్యూ అది. హై జిఆర్ వాల్యూ ఎటు పరిస్థితులు రాకూడదు. 0.452 ఓకేనా. ఇది వోల్టేజ్ లైన్ అయితే ఇది ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ వోల్టేజ్ అయితే ఖచ్చితంగా ఈ లైన్ ప్రాబ్లం ఉండాలా. చూద్దాం మరి అది బిట్ మ్యాప్లో చూస్తే మనకి అర్థమైంది ఏం లైన్ అది అనేది. 1067 వస్తుంది. 1067 వస్తుంది. ఇది హై జిఆర్ వాల్యూ అంటారు దాన్ని. ఓకేనా. అలాగే బక్ కన్వర్టర్ ఐసీల దగ్గర కూడా మనం జిఆర్ వాల్యూ చెక్ చేద్దాము. చూద్దాం మరి. ఇంత వాల్యూ అయితే రాకూడదు. 0.400 300 సంథింగ్ రావాలి. రివర్స్లో చెక్ చేసిన రివర్స్లో 1300 1339 340 సంథింగ్ వస్తుంది. ఇది మాత్రం ఎక్కువ హై జిఆర్ వాల్యూ అయితే మనకి చూపిస్తుంది. ఓకే. బక్ కన్వర్టర్ ఐసీల దగ్గర చూద్దాం ఒకసారి. బక్ కాయిల్స్ ఎక్కడ కూడా కాయిల్స్ ఉన్నాయి కదా. 0.112 ఇది ఓకే. 0.112 ఇది కూడా ఓకే. 0.154 ఇది ఓకే. ఇంకో బక్ కన్వర్టర్ ఐసీ దగ్గర చూద్దాం. 0.027 ఇది ఓకే. ఇది ఓకే. 0.003 ఇది ప్రాబ్లం. 0.003 అంటే ఈ కాయిల్ ఈ లైన్ అనేది మనకి షార్ట్ చూపిస్తుంది. చూడండి ఈ రెండు కాయిల్స్ కలిసి ఉంటాయి. కలిసి ఉండటం వల్ల ఈ జిఆర్ వాల్యూ అయితే మనకు తేడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి 0.065 ఇది ఓకే. చూడండి 380 ఉంది. ఇది కూడా ఓకే. 165 ఉంది. ఇది కూడా ఓకే. ఓకేనా. మనకి ఈ మన స్టూడెంట్ ఎక్కడైతే వర్క్ చేశారని చెప్పాడో ఆ ఐసీ కార్డే మనకి ప్రాబ్లం అయితే ఉంది. 0.003 002 అట్ వస్తుంది. ఓకేనా. ఇది ఓకే. ఈ జిఆర్ వాల్యూ ఓకే. ఇదే మనకి ప్రాబ్లం ఉంది. ఈ రెండు లైన్స్ ఈ ఐసీ ప్రాబ్లం ఉంది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఈ ఇందాక మెయిన్ పిఎంఐసీ దగ్గర హై జిఆర్ వాల్యూ చూపించింది కదా. హై జిఆర్ వాల్యూ చూపించిన ఆ లైను తర్వాత ఇక్కడ ఈ 002 003 చూపించింది కదా. ఆ రెండు లైన్స్ ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం ఒకసారి. విపిహెచ్ కాయిల్ ఇది విపిహెచ్ కాయిల్, విపిహెచ్ లైన్ అది. పక్కన ఉండే రెండు కాయిల్స్ మాత్రం ర్యామ్ వోల్టేజ్ సంబంధించినవి. 0.6 వోల్టేజ్ ఒకటి, 1.1 ఒకటి. అంటే ఛార్జింగ్ ఐసీలోనే ర్యామ్ వోల్టేజ్ ఇస్తున్నట్టు 6360 ఆర్పీలో. ఓకేనా. 0.6 అంటే VDD2 1.1, VDDQ 0.6 రెండు వోల్టేజ్ అయితే ఛార్జింగ్ ఐసీలో ఇంక్లూడ్ చేసి ఉంటాడు 5G కాన్సెప్ట్లో. ఇక్కడ చూడండి. ఇది చూడండి ఇందాక హై జిఆర్ వాల్యూ బక్ కన్వర్టర్ ఐసీలు ఆ లైన్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సిపియూకి వెళ్ళినట్టు మనకు చూపిస్తుంది. ఇది చూడండి. ఇది సిపియు. చూడండి ఆ రెండు కాయిల్స్ కలిసి ఉన్నాయి. మెయిన్ పిఎంఐసీ దగ్గర హై జిఆర్ వాల్యూ చూపించింది కదా. అది ఎక్కడికి వెళ్తుందో చూస్తే అది డైరెక్ట్గా 4G ఐసీ కనెక్ట్ అయింది. చూడండి 4G ఐసీ కనెక్ట్ అయింది. ఇది హై జిఆర్ వాల్యూ వచ్చినా లైట్ తీసుకోవచ్చు. కొన్ని చోట్ల హై జిఆర్ వాల్యూ వస్తే లైట్ తీసుకోవచ్చు.
కొన్ని చోట్ల మాత్రం హై జిఆర్ వాల్యూ వస్తే ప్రాబ్లం. ఓకేనా, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఓకే అనేది అది డిపెండ్ ఆన్ సెక్షన్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అది అన్ని చోట్ల హై జిఆర్ వాల్యూ బ్యాడ్ అని కాదు, అన్ని చోట్ల హై జిఆర్ వాల్యూ గుడ్ అని కూడా కాదు. జిఆర్ వాల్యూ క్యాల్కులేషన్ బట్టి ట్రబుల్ షూట్ అనేది ఈజీ అయిపోద్ది. జిఆర్ వాల్యూ ఎక్కడ ఏ విధంగా వస్తుందో, ఎక్కడ ఎంత రావాలి ఎక్కడ ఎంత రాకూడదు అని తెలుసుంటే మాత్రం ట్రబుల్ షూట్ చాలా ఈజీ అయిపోద్ది. ఓకేనా, ఓవరాల్గా అంతటికి ఒకటే జిఆర్ అని చెప్పి కొట్టేసామంటే ఇంకా అయిపోయినట్టే. ఓకేనా, అన్ని దగ్గరలా ఒక్క జిఆర్ వాల్యూ రాదండి. అలా ఎవరైనా చెప్పినా కానీ తప్పు అవుతుంది. ఓకేనా, బక్కాయిల్స్ మీద జిఆర్ వాల్యూ వేరే ఉంటుంది, పవర్ లైన్స్లో జిఆర్ వాల్యూ వేరే ఉంటుంది. ఓకేనా, లైన్స్ని బట్టి జిఆర్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ 2 కాయిల్స్ మనకి షార్ట్ చూపిస్తున్నాయి కదా, ఆ 2 కాయిల్స్ రిమూవ్ చేసి మనకి సిపి సైడ్ షార్ట్ ఉందా, బక్ కన్వర్టర్ ఐసి సైడ్ షార్ట్ ఉందా మనం క్లియర్ చేసుకోవాలి. సిపి సైడ్ కానీ షార్ట్ ఉంటే సిపి మీదకి వెళ్ళాల్సి వస్తుంది. బక్ కన్వర్టర్ ఐసి దగ్గర కానీ షార్ట్ ఉంటే ఐసి మీదకి మనం వెళ్ళాల్సి వస్తుంది. దానికంటే ముందు ఆ 2 కాయిల్స్ రిమూవ్ చేసి ఏ సైడ్ మనకి షార్ట్ చూపిస్తుంది అనేది చూడాలి. ఓకేనా, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ స్టూడెంట్స్కి లైవ్లో రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, డెడ్ మొబైల్ మీద ఇది చూడండి, జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం, మనకి ఐసి సైడ్ షార్ట్ చూపిస్తుంది. చూడండి, ఇదిగోండి బక్ కన్వర్టర్ ఐసి సైడ్ షార్ట్ చూపిస్తుంది, సిపి సైడ్ ఓకే. అందుకని బక్ కన్వర్టర్ ఐసి కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, బక్ కన్వర్టర్ ఐసి రిమూవ్ చేసి ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఐసీ రిమూవ్ చేసినాక జిఆర్ వాల్యూ ఓఎల్ గాని వచ్చింది అనుకోండి, షార్ట్ పోయినట్టే, ఐసీఏ ప్రాబ్లం ఉన్నట్టు. చూడండి, ఆల్రెడీ ఐసీ రిమూవ్ చేసాము, రిమూవ్ చేసిన తర్వాత షార్ట్ అయితే పోయింది. వేరే ఐసీ దాని ప్లేస్లో వేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, MT6315 FP ప్లేస్లో MT6315 OP అయితే వేయడం జరుగుతుంది. చూడండి, ఇందాక ఉన్నది మనకి FPIC, ఇక్కడ మనకి OPICని ఆ ప్లేస్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇట్లా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఆ ప్రాబ్లం గురించి అయితే నేను చెప్పట్లేదు. చూడండి, జిఆర్ వాల్యూ ఓకే అయింది, ఆ పక్క ఈ పక్క మనకి సిపి సైడ్ ఆల్రెడీ ఓకే, ఇటు పక్క కూడా మనకి జిఆర్ వాల్యూ వస్తుంది. చూడండి, ఇదిగోండి 517 సంథింగ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐసీ చేంజ్ చేసాము, ఆ కాయిల్స్ కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత జిఆర్ వాల్యూ ఎలా ఉందో ఒకసారి మరలా చెక్ చేద్దాం. ఇదంతా లాస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్ లైవ్లో చూశారు. ఇది రెడీ అయిందా రెడీ కాలేదని వాళ్ళ ముందే చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరన్నా దీన్ని చూస్తుంటే కామెంట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇది నిజమా కాదనేది పబ్లిక్ తెలుసుకోవడానికి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి, టర్న్ ఆన్ చేసి చూస్తున్నాం. చూడండి, డీసీ రీడింగ్ ఎంత వస్తుందో ఒకసారి ఇది చూడండి, 200 181కి వచ్చి స్టక్ అయింది. ఓకేనా, ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే 182కి వచ్చి స్టక్ అయింది. ఓకేనా, ఇందాకేమో 26 25కి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడేమో ట్రిగ్గర్ చేస్తే 198 206 216 సంథింగ్ వచ్చి స్టక్ అవుతుంది. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి, వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయి. ఇదిగోండి, ఎక్కడెక్కడ ఏ బొక్కాయిల మీద ఎంతెంత వోల్టేజ్ రావాలో అన్నీ కూడా 0.7 0.8 సంథింగ్ వస్తుంది. కాకపోతే ఫ్లక్చువేషన్ జరుగుతున్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి అన్నీ. చూడండి, అన్ని వోల్టేజ్ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నాయి.
ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ కేసు, వోల్టేజ్ నో వోల్టేజ్ అంటే బక్ వోల్టేజ్ మీద రావట్లేదు, అవుట్పుట్ రావట్లేదు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చినా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఓకేనా, ఇట్లా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మాస్టర్ కోర్సులో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మార్చి 10th నుంచి మాస్టర్ కోర్సు 4th బ్యాచ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేట్ జరుగుతూ ఉన్నాయి. చూడండి, స్టేబుల్గా అయితే లేవు, 0.7, 0.0 అట్లా. ఇక్కడ కూడా ఇప్పుడు మార్చిన ఐసీ ఇదే 0.4 వస్తుంది, 0.5 వస్తుంది. చూడండి, ఇది తేడా వస్తుంది. ఈ బొక్కాయిల మీద వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది, 0.7 వస్తుంది. ఇక్కడ అవతల కాయిల్ మీద కూడా 0.7 వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 0.6 వస్తుంది, ఇక్కడ 1.1 వస్తుంది. రైట్, ఈ రెండు ర్యామ్ వోల్టేజ్లు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ వీళ్ళు యూఎఫ్ఎస్, సిపియు రెండు కూడా రీవాల్వ్ చేసేస్తున్నారు. సో ఈ రీడింగ్ స్టక్ అయింది కాబట్టి మనం యూఎఫ్ఎస్ రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసి వాళ్ళు ఎలా ఫిక్స్ చేశారు ఏందనేది ఒకసారి క్లారిటీగా చూసుకుంటే బెటర్ అన్నట్టుగా ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టేబుల్ అయినా లేదా, వోల్టేజ్ అనేవి స్టేబుల్ అయిన లేవా? చూడండి, స్టేబుల్ అయినాయి. యూఎఫ్ఎస్ రిమూవ్ చేయగానే మనకి వోల్టేజ్ అనేవి స్టేబుల్ అయినాయి. ఇక్కడ చూడండి 1.8 వాచ్ డాగ్ వోల్టేజ్ 1.8 చెక్ చేసాం, 1.8 వస్తుందట. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూస్తే ఆడ ప్రింట్ డ్యామేజ్ అయినట్టు, ప్రింట్ కూడా మళ్ళీ వేసినట్టు కనిపిస్తుంది మనకి. తర్వాత సిపియు కూడా రిమూవ్ చేయడం జరిగింది. సిపియు కింద ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసుకున్నాం. సిపియు కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ లైట్గా ఆల్రెడీ చేస్తున్నారు. కొన్ని ప్యాడ్స్ మిస్ అయితే ఆల్రెడీ ఆ ప్యాడ్స్ మళ్ళీ వేస్తున్నారు. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఆ మిస్ అయిన ప్యాడ్స్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత సిపియు, యూఎఫ్ఎస్ రెండు రీవాల్వ్ చేసుకొని రీఫిక్స్ చేసుకుంటే సగం వరకు మనకు ఫినిష్ అయినట్టే. ఈ కలిసి ఉన్న వాటికి యూ మాస్క్ వేసేసుకొని మరలా సిపియు రీఫిక్స్ చేసినాక మొత్తం కలిసిపోకుండా ఏ బాల్కి ఆ బాల్కి సపరేట్ అయ్యేటట్టు యూ మాస్క్ వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే 5G మొబైల్స్ హ్యాండిల్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా, సర్క్యూట్ నాలెడ్జ్ ఉండాలా, స్కెమాటిక్ రీడింగ్ అయితే రావాలి. అంత ఈజీ కాదు. ఓకేనా, స్కెమాటిక్ రీడింగ్ వస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్కెమాటిక్ రీడింగ్ రాకపోతే మాత్రం అంత ఈజీ కాదు. ఆ స్కెమాటిక్ రీడింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే మన దగ్గర ఉంటుంది. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆ మిస్ అయిన ప్యాడ్స్కి మైక్రో జంపర్ వేసి మరలా సిపియు అయితే రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాం. చూడండి ఒకసారి. ఆల్రెడీ చాలా వర్క్ చేస్తున్నారు దీని మీద, చాలానే కష్టపడ్డారు పాపం. అయితే చిన్న మిస్టేక్ వల్ల అది సక్సెస్ కాలేదు వాళ్ళ దగ్గర. అప్పుడు ఆ ప్రాబ్లం ఏందో, ఏం మిస్టేక్ చేశారనేది వాళ్ళకి చూపించామన్నట్టు లైవ్లో. ఇది మీరు చేసిన మిస్టేక్ అని చెప్పి చూపించి చేయడం అయితే జరిగింది. ఇట్లా ఉంటుంది ఏదైనా కానీ. లైవ్లో డెడ్ మొబైల్ ట్రబుల్ షూట్ అయితే కేఎంటి ఇన్స్టిట్యూట్లో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ఎవరికైనా ఆ విషయం తెలుసు. లైవ్లో డెడ్ మొబైల్ రిపేర్ చేయడం అనేది అంత ఆషామాషి విషయమే కాదు. కేఎంటీలో మాత్రం అది ఉంటుంది. ఓకేనా, చూడండి, కాంపోనెంట్స్ రెండు మిస్ అయితే డోనర్ బోర్డు ఉంది ఆల్రెడీ మన దగ్గర. డోనర్ బోర్డులో నుంచి రీప్లేస్ చేయడం జరిగింది. ఐసీ కూర్చోవడం అనేది కరెక్ట్గా కూర్చోపోయేసరికి మరలా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. మరలా క్లీన్ చేసుకొని మరలా ఐసీ రీఫిక్స్ చేసేద్దాం. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే టైం చాలా అయిపోద్ది. అప్పటికి ఎంత కుదించినా కానీ వీడియో 30 minutes వచ్చేసింది.
అంతకంటే తగ్గియడం నా వల్ల అయితే కాలేదు. తగ్గిస్తే ఏమవుద్దంటే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాల్సి వస్తుంది, మీకు సరిగా అర్థం కాదని. ఓకేనా? ఇక్కడ చూడండి, సిపియు ఫిక్స్ చేసాము, తర్వాత యూఎఫ్ఎస్ కూడా ఫిక్స్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాం. చూడండి, ఇట్లా పిన్ టు పిన్ ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయగలిగితే ఎటువంటి మొబైల్ అయినా కానీ రిపేర్ ఈజీగా మనకి అవుతుంది అన్నట్టు. ఓకేనా? అలా చేయాలి, సాల్వ్ చేయాలంటే స్కెమాటిక్ రీడింగ్ రావాలి, 5G కాన్సెప్ట్ మొబైల్ వాటి మీద కొంచెం కమాండ్ రావాలి. ఓకేనా? స్కెమాటిక్ రీడింగ్ వస్తే ఆటోమేటిక్గా రిపేర్ అనేది ఈజీ అవుతుంది. స్కెమాటిక్ రీడింగ్ రాకపోతే ఎంతసేపు హార్డ్వేర్ సొల్యూషన్ పట్టుకొని మనం రిపేర్ చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. ఓకేనా? చూడండి, యూఎఫ్ఎస్ కూడా రీఫిక్స్ చేసిన తర్వాత మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. టర్న్ ఆన్ అయ్యి మొబైల్ హ్యాంగ్ ఆన్లో కూడా రావడం జరిగింది. ఓకేనా? చూడండి, యూఎఫ్ఎస్ నీట్గా రీఫిక్స్ చేయడం జరిగింది, సిపియు కూడా నీట్గా రీఫిక్స్ చేయడం జరిగింది. ఈ రెండు రీఫిక్స్ చేసిన తర్వాత మొబైల్ అయితే ట్రిగ్గర్ చేసి మీకు DC పవర్ సప్లైలో చూపిస్తున్నాం. చూడండి, మొబైల్ అయితే ట్రిగ్గర్ చేసి చూపిస్తున్నాం. చూడండి, బ్యాటరీ కనెక్టర్కి డ్యూయల్ బ్యాటరీ కనెక్టర్ ఇది ప్రైమరీ బ్యాటరీ కనెక్టర్. ఇది ట్రిగ్గర్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి, ఇది చూడండి, 270, 290, 390, 400, 420, 470, 500, 590. ఓకేనా? మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. కానీ ఇక్కడ హ్యాంగ్ ఆన్ లోగో ఉండిపోయింది. నార్మల్గా ఆన్ అయింది కానీ మొబైల్ హ్యాంగ్ ఆన్ లోగో వచ్చిపోయింది. హ్యాంగ్ ఆన్ లోగోలు ఉండిపోయేసరికి మరలా మేము ఇందాక MT6315 FP ప్లేస్లో ఓపీ వేసాం. ఓకేనా? FP ప్లేస్లో ఓపీ వేసాము. ఆ ఓపీ వేయడం వల్ల హ్యాంగ్ ఆన్ లోగో రావడం జరిగింది. దీనికి కూడా హ్యాంగ్ ఆన్ లోగో రాకుండా చేసుకోవచ్చు, కాకపోతే అది నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు, జస్ట్ మీకు ఐసీ మార్చే చూపిస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి మనకి MT6315 FP. ఓకేనా? 6315 FP, 6315 OP, 6315 MP, 6315 NP, 6315 UP. ఓకేనా? చాలా ఉన్నాయి, NP, FP, OP, HP, UP, ఇట్లా చాలా పక్కన ట్రేస్ అయితే 5G కాన్సెప్ట్లో మనకు తగులుతాయి. ఆల్రెడీ మీరు చూసుంటే పర్లేదు, చూడకపోతే ఒకసారి చూడండి. 5G కాన్సెప్ట్లో ఎక్కువ MTKలో డ్యూయల్ PM కాన్సెప్ట్ కానీ సింగిల్ PM కాన్సెప్ట్ కానీ MTKలో బక్కనమ ట్రైసీలు ఎక్కువ మనకి కనిపిస్తాయి. ఈ బక్కనమ ట్రైసీల వల్ల చాలా కంప్లైంట్లు అయితే వస్తున్నాయి. హ్యాంగ్ ఆన్ లోగో వస్తాయి, ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ వస్తాయి. ఓకేనా? డెడ్ అవుతాయి. ఓకేనా? చాలా కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది. వీటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. చూడండి, డోనర్ బోర్డులోంచి ఐసీ అయితే తీసుకోవడం జరిగింది, అదే మన వర్కింగ్ బోర్డులోకి చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, చూడండి, ఐసీని అయితే తీసేసి ఏదైతే మనం ఐసీ తీసుకున్నామో ఆ ఐసీని దాని ప్లేస్లో వేస్తున్నాం. చూడండి, మార్చి నెలలో మార్చి 10th నుంచి కానీ మనకి మాస్టర్ కోర్సు 4th బ్యాచ్ అయితే ఉంటుంది. ఎన్ని మొబైల్స్ అని తెచ్చుకోండి, ఎనీ మొబైల్ డెడ్ కంప్లైంట్ తెచ్చుకోండి,
లైవ్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో మీకు చూపించి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. వచ్చేటప్పుడు మొబైల్స్ కూడా తెచ్చుకోవచ్చు. మీ మొబైల్స్ మేము తీసుకుంటాం, మేము చూపించేవి కాదు, మా దగ్గర ఉండేవి కాదు. మీరు తెచ్చుకున్న మొబైల్స్లోనే ప్రాబ్లం ఎక్కడుందో మీకు చూపించి క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ చేసే టైంలో ప్రతిరోజు మొబైల్ తీసుకుని లైవ్లో ట్రబుల్ షూటింగ్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం ఎక్కడుందో మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా కానీ మీరు ఈ క్లాసులు కానీ చిప్ లెవెల్లో అలా జరుగుతుంది. తర్వాత మాస్టర్ కోర్సులు అయితే ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఓకేనా? ఇట్లా ఒకసారి థియరీ విని వెంటనే ప్రాక్టికల్ క్లాసులు కానీ ఈ విధంగా చూసారంటే పిన్ టు పిన్ మీకు అర్థమైపోద్ది. ప్రాబ్లం ఎక్కడుంది, ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇది కానీ అర్థమైందంటే రిపేరింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా? అన్నీ మన బయట ఇన్స్టిట్యూట్ లాగా థియరీ చెప్పేసి వదిలేయము. ప్రాక్టికల్ తర్వాత ట్రబుల్ షూట్ మోస్ట్ ఇంపార్టెంట్ మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో. ఓకేనా? చూద్దాం మరి. ఐసీ ఫిక్స్ చేసాం. రైట్, సక్సెస్ఫుల్గా మొబైల్ ఆన్ అయింది. ఫస్ట్ లోగోలో వచ్చింది. మరి వెయిట్ చేద్దాం. అలాగే ఇది ఫస్ట్ లోగోలో ఉంటుందా, మరలా సెకండ్ లోగోకి వస్తుందా, కంప్లీట్గా పూర్తిగా ఆన్ అవుతుందా లేదనేది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ట్రైనింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. పవర్ బూట్ సీక్వెన్స్ అయితే మెయిన్ ఉంటుంది మన దగ్గర. సింగిల్ పిఎం గురించి క్వాల్కమ్ సింగిల్ పిఎం, క్వాల్కమ్ డ్యూయల్ పిఎం, క్వాల్కమ్ ట్రిపుల్ పిఎం, క్వాల్కమ్ క్వాడ్ పిఎం. ఓకేనా? అలాగే ఎంటీకేలో సింగిల్ పిఎం, ఎంటీకేలో డ్యూయల్ పిఎం. ఓకేనా? ఎంటీకేలో 5G కాన్సెప్ట్ మొబైల్స్, క్వాల్కమ్లో 5G కాన్సెప్ట్ మొబైల్స్, మన శాంసంగ్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ సంబంధించిన పవర్ బోర్డ్ సీక్వెన్స్. ఓకేనా? పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ అన్ని ఐసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యే ముందు మీరు కంప్లైంట్స్ ఉన్న మొబైల్ తెచ్చుకోండి. ఎన్ని మొబైల్ తెచ్చుకున్నా పర్వాలేదు మనకి. వాటి మీదే మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే లైవ్లో ట్రబుల్ షూట్ చేసి చూపిస్తాం. ఓకేనా? సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో, సక్సెస్ వచ్చిన తర్వాత ఆ మజా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఓకేనా? ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే సెకండ్లోకి వచ్చింది. ఆ సక్సెస్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు చూసారా? ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారా? 100% మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. ఇవన్నీ లైవ్లో స్టూడెంట్స్ చూస్తుండగానే చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.